ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతి నీతి శతకంలో నుంచి 7వ శ్లోకాన్ని చూస్తున్నాం. కొద్దిగా జ్ఞానం కలిగినప్పుడు నేను మహాపండితుడిని అనుకున్నాను, కానీ పండితుల యొక్క సహవాసం మూలంగా నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకున్నాను అంటున్నాడు. యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంత సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః. యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతః తదా మూర్ఘోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. యదా ఎప్పుడైతే నేను కించిజ్ఞ కొంచెము తెలిసిన వాడనై గజయివ ఏనుగువలే మదాంధ గర్వంచే కన్ను తెలియని వాడనై అంటే జ్ఞానహీనుడిగా నుండి కూడా సమభవం ఉంటినో తదా అప్పుడు సర్వజ్ఞ సర్వము తెలిసిన వాడను అస్మి అయితిని అని మమ నా యొక్క మనస్సు అవలిప్తం గర్వించినది అభవత్ అయ్యను. నేను కొద్దిగా తెలుసుకున్న వాడిని అవటం మూలంగా నేను అంతా తెలిసిన వాడిని అనేటటువంటి గర్వం చేత నా మనస్సంతా కూడా పొంగిపోయేది. యదా ఎప్పుడైతే కించిత్ కించిత్ కొంచెము బుధ జన సకాశాత్ పండిత జనుల యొక్క సమీపము నుండి అవగతం తెలుసుకొంటినో తదా అప్పుడు మూర్ఖ అస్మి ఇతి నేను మూర్ఖుడును అయితిని అనే విషయాన్ని జ్వర ఏవ శరీరం నందలి జ్వరము మే నా యొక్క మదహ గర్వము వ్యపగత పోయినది. శరీరం నందలి జ్వరం ఏ విధంగా అయితే నెమ్మదిగా వదిలిపెట్టిపోతుందో అలాగే నాలో ఉన్న గర్వం కూడా నెమ్మదిగా నన్ను వదిలివేసి వెళ్ళిపోయింది అంటున్నాడు భర్తృహరి. నేను కొంచెంగా తెలుసుకొని ఉండే కాలంలో మదగజంలాగా మదించి నేనే సర్వజ్ఞుణ్ణి అని తలంచాను. కానీ పెద్దల వలన కొద్దిగా ఎప్పుడు తెలుసుకున్నానో అప్పుడు నేను మూర్ఖుణ్ణి అని నాకేమీ తెలియదనేది తెలిసి జ్వరము వదిలి సుఖపడినట్లుగా నన్ను పట్టుకున్నటువంటి గర్వాన్ని విడిచి సుఖపడ్డాను అంటున్నాడు భర్తృహరి. దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఇలా ఉంది. తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్. స్వస్తి.